నీవు దేవుడి మాట వింటే ఎంతమంది తృణీకరించినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. జాబ్ చేస్తూ ఉన్నావో, ఎక్కడైతే స్నేహితుల మధ్య, బంధువుల మధ్య నిన్ను వారు తృణీకరించినా కూడా నువ్వు దేవుడి మాట వినడం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అబ్రహాము కాలంలో వచ్చిన మొదటి కరువులు కాక ఇస్సాకు కాలంలో కూడా ఒక కరువు వచ్చింది. ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశములో నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అక్కడ ఆ యొక్క దేశంలోనికి దేవుడు మాట విని ఆ యొక్క గేరారు అనే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోనికి ఇస్సాకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని తృణీకరిస్తూనే ఉన్నారు ఆ ఫిలిస్తీన్లు. ఎంతగానో అబ్రహాము తవ్విన బావులనన్నిటినీ పూడ్చివేశారు. అయినా కూడా దేవుడు వారి మధ్యలో ఇస్సాకుని బహు గొప్పగా ఆశీర్వదిస్తూనే ఉన్నారు.